హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అయితే వచ్చేసింది అండ్ రిపోర్టింగ్స్ జరుగుతున్నాయి అండ్ ఆ తర్వాత రౌండ్ 2 కూడా ఉంటుంది. ఇది ఎప్పుడంటే ఒక 28th వరకు ఉండొచ్చు అండ్ అప్పుడు మీకు ఎక్కడికి అప్గ్రేడ్ అవుతుంది, ప్రతి కాలేజ్ ఎలా కట్ అయింది ఇందులో చూడబోతున్నాం. వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రతి రౌండ్ ఇలాంటి సేమ్ వీడియో చూడాలి అంటే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ రావాలంటే సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఓపెన్ సంబంధించిన టోటల్ కాలేజెస్ కట్ ఆఫ్ ఇక్కడైతే ఉంది. సో దీంట్లో మెరిట్ మార్క్స్ అండ్ మెరిట్ ర్యాంక్తోనే ఉందన్నమాట ఇది. సో మీకు ఏమైనా అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉందా అని చూద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ అయితే మీరు రిపోర్టింగ్ అందరు సక్సెస్ఫుల్గా చేశారనుకుంటున్నాను. అండ్ సీట్ రాని వారికి కూడా ఇప్పుడు సెకండ్ రౌండ్లో చాలామందికి సీట్ అయితే వస్తుంది. ఓకే, వాళ్ళ కట్ ఆఫ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో క్లియర్గా వీడియో చూడండి, చాలా పెద్దగానే ఉంటుంది వీడియో ఈసారి. అండ్ ఫస్ట్ మనం చూసినట్లయితే గాంధీకి 562 ఓపెన్ కట్ అయింది, 141 ర్యాంక్ వరకు. ఇందులో కంప్లీట్ సీట్స్ ఫిల్అప్ అవుతాయి, ఎందుకంటే ఈ ఎంఆర్సీలు అందరూ ఇందులోకి వెళ్తారు. ఇదే టాప్ ప్రయారిటీ చాలామందికి. ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది ఉండదు కాబట్టి ఇందులో ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఫిల్అప్ అయ్యాయి ఫస్ట్ రౌండ్. ఇంక మిగతా కాలేజీలు ఏంటంటే ఒక కాలేజ్ ఫస్ట్ ఓపెన్ రన్ అయినప్పుడు వచ్చిన కాలేజీ నుంచి అందరూ ఎంఆర్స్ తీసుకొని వెళ్ళారు కాబట్టి వేకెన్సీస్ ఉంటాయి. కానీ ఇందులో మాత్రం కష్టం చాలా వరకు. వేకెన్సీస్ అయితే ఫస్ట్ రౌండ్ ఇది కంప్లీట్ ఫిల్అప్ అయి ఉంటుంది, ఎందుకంటే టాప్ ప్రియారిటీ అందరూ అదే పెడతారు. సో ఓపెన్లో వేరే కాలేజ్ వచ్చిన వారు కూడా రిజర్వేషన్లో గాంధీకి వెళ్ళిపోయి ఉంటారు. సో నెక్స్ట్ రౌండ్లో గాంధీకి ఇంకా ఇంతకంటే కట్ ఆఫ్ అయితే పెద్ద తగ్గదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఉస్మానియా. సో ఉస్మానియా నుంచి వీళ్ళకి ఒకటే ఆప్షన్ గాంధీ పెట్టి ఉంటారు కాబట్టి ఇందులో కూడా కొన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఎందుకంటే ఓపెన్ ఫిల్అప్ చేసినప్పుడు ఉస్మానియా వచ్చిన వారు రిజర్వేషన్లో గాంధీకి వెళ్ళిపోయి ఉంటారు. సో అందుకే ఇక్కడ మీకు గ్యాప్ చాలా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ 22 మార్క్స్ గ్యాప్ ఎందుకు కనిపిస్తుంది అంటే అందరు వెళ్ళిపోయారు ఎంఆర్సీలో, ఓపెన్లో కొట్టి ఎంఆర్సీలో వెళ్ళిపోయారు, అందుకే గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇంకా గాంధీకి అప్గ్రేడ్ అవ్వడం అనేది కొద్దిగా కష్టం, అయితే ఒక 3-4 అవ్వచ్చు. ఇంకా ఇదే టాప్ ప్రియారిటీ అందరికి కాబట్టి ఇప్పుడు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇందులోకి నుంచి వేరే దగ్గరికి వెళ్ళరు. ఓపెన్ అయినా రిజర్వేషన్ అయినా అలానే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఉస్మానియా నుంచి ఒకటే ఆప్షన్ అది పెట్టుకున్న వారికి అయితే ఇంకా కిందికైతే ఎవరు పెట్టుకోరు నాకు తెలిసి. పైన అంటే గాంధీ ఆప్షన్ అనేది కొంచెం కష్టం. స్టిల్ మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే దానికి మనకు పెద్దగా అయ్యేదేం ఖర్చు లేదు కాబట్టి మీరైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఈఎస్ఐ కూడా 538 కట్ అయింది. ఈఎస్ఐ ఉన్న వాళ్ళు కూడా పెద్ద వెళ్ళరు. వీళ్ళు కావాలంటే వీళ్ళకు ఉస్మానియా రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలి, వెళ్ళి ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈఎస్ఐ నుంచి ఉస్మానియాకి చాలా ఈజీగానే ఓపెన్ వాళ్ళకు అప్గ్రేడ్ అవుతుంది. ఓపెన్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 6 మార్క్స్ రేంజ్, 6 to 10 మార్క్స్ రేంజ్లో ఉన్న కాలేజీలు అన్నీ కూడా మీకు ఛాన్స్ ఉంటాయన్నమాట. 6 to 10 మార్క్స్ రేంజ్లో ఉన్న కాలేజీలు. సో ఇక్కడ నెక్స్ట్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఈఎస్ఐకి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటే ఆప్షన్ ఉంది, ఇది కిందికి ఎవరైనా పెట్టుకుంటే ఇంకా చెప్పలేము, అది వాళ్ళు సెకండ్ రౌండ్లో మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ కంప్లీట్గా పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు ఆల్రెడీ ఒక సీట్ వచ్చేసింది, మీకు ఒక దగ్గర సీట్ వచ్చింది అనుకోండి, మహబూబ్ నగర్లో సీట్ వచ్చింది, ఓకే, నిజామాబాద్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ 1 ఎందుకు పెట్టుకుంటారు మీరు? జస్ట్ ఈ పైన 5 పెట్టుకుంటారు దాదాపు. అంటే ఇంకా మీకు అవసరాన్ని బట్టి కొంచెం కిందున్న కాలేజ్ సిద్దిపేట కావాలంటే కూడా ఇటు రావచ్చు, కానీ హయ్యెస్ట్ కట్ ఆఫ్ నుంచి లీస్ట్ కట్ ఆఫ్కి వెళ్తారని నేను అనుకోవట్లేదు. సో నిజామాబాద్ వచ్చిన స్టూడెంట్ ఏం చేయాలి, ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి అంటే జస్ట్ ఈ పైన పెట్టుకుంటే చాలు. ఓకే, సో అతడికి ఎన్ని కావాలో అన్నే పెట్టాలి, వచ్చిన కాలేజ్కి వెళ్ళిపోవాలి. సెకండ్ రౌండ్లో నిజామాబాద్ ఉంది మీ దగ్గర, మీరు ఇంకొక 4-5 ఆప్షన్స్ పెట్టారు, అలాట్ అయింది, వెళ్ళిపోవాలి. నాకు అదే బాగుందంటే ఇంకా నడవదనమాట. సో పెట్టేప్పుడే చాలా జాగ్రత్తగా ఒక్కటైతే ఒకటే పెట్టండి, వెళ్తాం అనుకున్నవి మాత్రమే పెట్టండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే చెప్తున్నా కదా, ఒక 10 మార్క్స్ రేంజ్లో ఉన్న కాలేజీలు అన్నింటిలో ఛాన్స్ ఉంటుంది. 6 మార్క్స్ అయితే 90% ఛాన్స్, 10 మార్క్ వరకు 50%. సో కొందరు అడుగుతుంటారు నాకు ఏ కాలేజ్ వస్తుందని. సో కౌన్సిలింగ్లో తెలియడమే చాలా కష్టం, డైరెక్ట్ అడిగితే ఎవరైనా ఎలా చెప్తారు? ఛాన్స్ ఉందని మాత్రమే చెప్పొచ్చు. సో ఇది మనం కొలతలు కొలిచినట్టు చెప్పలేమన్నమాట. కౌన్సిలింగ్ అనేది చాలా డిఫరెంట్ ప్రాసెస్. ఇప్పుడు 6,000 మంది ఆప్షన్స్ ఎలా పెట్టారు, 10,000 మంది దాకా పెడతారు, ఎలా పెట్టారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వెబ్ ఆప్షన్స్ వల్ల సీటు మిస్ అవ్వడం అనేది ఉండదు. ఒక స్టూడెంట్ వచ్చాడంటే అతడు అన్ని వెబ్ ఆప్షన్స్ చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టూడెంట్కి వెళ్తుంది సాఫ్ట్వేర్. కాబట్టి మీరు కాలేజ్ ఎక్కడ పెట్టినా సీట్ అయితే వస్తుంది మీకు. సో ఇంకా ఖచ్చితంగా నాకు మహబూబ్ నగర్ వచ్చింది, నెక్స్ట్ ఏ కాలేజ్ వస్తుంది దేవుడు కూడా చెప్పలేడు అది. ఎందుకంటే ఇంకా మీరు ఏం పెట్టుకుంటారు, అసలు మిగతా వాళ్ళు ఏం పెట్టారు, అది ఎలా వస్తుంది? ఒక కాలేజ్ మీరు నిజామాబాద్ అనుకుంటున్నారు, దానికి ఒక 10 మంది పెట్టున్నారు అనుకోండి, అయిపోతుంది. సో మీరేం పెడుతున్నారు అసలు ప్రయారిటీ అనేది తెలియదు. సో ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడల్లా చాలా చాలా ఏంటంటే మనం చెప్పడం కష్టం, ఎందుకంటే నాకు ఇప్పుడు సిద్దిపేట ఉంది, నాకు నెక్స్ట్ ఏది వస్తుంది అంటే ఎలా చెప్తాం? మీరు ఏం ప్రియారిటీ పెడుతున్నారు యాక్చువల్గా?
మీకు ఏది ఇష్టం, మీరు టాప్లో ఏది పెడుతున్నారు, టాప్లో పెడితే అది ఫస్ట్ చెక్ అవుతుంది. సో సిద్దిపేట నుంచి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందంటే డెఫినెట్గా మహబూబ్ నగర్ అండ్ కామినేని, ఇంకా ప్రైవేట్ చూస్ చేసుకోరు కొందరు. నిజామాబాద్ వరకు కూడా ఛాన్స్ ఉంది కాకతీయ వచ్చిన వారికి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా కిందికి వచ్చే కొద్దీ చాలా కాలేజెస్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఇదే 6 to 10 మార్క్స్ అనే ఫార్ములాని ఫాలో అవ్వండి. ఒకవేళ ఇక్కడ కరీంనగర్ వచ్చిన కాలేజ్ స్టూడెంట్ నాకు ఎక్కడ వస్తుంది అని అతను అనుకున్నట్టయితే మొయినాబాద్, ఓకే, భాస్కర్, జిఎంసి నాగర్ కర్నూల్. సో 68 నుంచి 78 వరకు ఈ కాలేజీలన్నీ తనకి బెస్ట్ ఛాన్సెస్. ఇంకా కింద ఉన్నాయి ఎలాగో వచ్చేస్తాయి, పైనుంచి కిందికి వెళ్దామని ఎవరైనా అనుకుంటే డిఫరెంట్గా అవి వచ్చేస్తాయి. సో 468 నుంచి ఇక్కడ వరకు అయితే బెస్ట్ ఛాన్స్. ఓకే, నల్గొండ రావచ్చు, మహబూబ్ నగర్ రావచ్చు, నాగర్ కర్నూల్ రావచ్చు నెక్స్ట్ రౌండ్కి ఓపెన్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో కాలేజ్ వచ్చింది, సింగరేణి వచ్చింది అనుకుందాం. ప్రజెంట్గా సింగరేణి మెడికల్ కాలేజ్ అయితే బాగుంటుంది. ఇది నేను చూసా పర్సనల్గా. సింగరేణి మెడికల్ కాలేజ్ వచ్చిన స్టూడెంట్కి కరీంనగర్ ఇవి రెండు సేమ్ ఉంటాయి, ఎవరు పెట్టుకోరు అలా. తర్వాత మొయినాబాద్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నల్గొండ వరకు కూడా, నల్గొండ ఇంకా కష్టం, ఇక్కడి వరకు అయితే ఛాన్స్ ఉంది ఈ రేంజ్లో. ఈ విధంగా అయితే మీకు కట్ ఆఫ్ మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి అవసరం అయితే. మార్క్స్ ప్లస్ మెరిట్ ర్యాంక్ ఎంతవరకు కట్ అయింది అనేది ఉంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్ మహేశ్వరం వచ్చింది 564. వీళ్ళకి ఎన్ని కాలేజీలు ఛాన్స్ ఉన్నాయి? ఖమ్మం ఛాన్స్ ఉంది, వనపర్తి ఛాన్స్ ఉంది, సిమ్స్ రామగుండం ఛాన్స్ ఉంది, కరీంనగర్ ఛాన్స్ ఉంది, మొయినాబాద్ ఛాన్స్ ఉంది, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఇక్కడి వరకు ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ విధంగా చూసుకోండి, ఈ లిస్ట్ చూసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందికి వెళ్ళినట్లయితే ఈ పేజ్ కూడా చూద్దాం ఒకసారి. వికారాబాద్ వచ్చింది ఒక స్టూడెంట్కి. మళ్ళీ ఎక్కడ రావచ్చు అంటే జగిత్యాల రావచ్చు, కామారెడ్డి రావచ్చు, ఇవన్నీ మహబాద్ రావచ్చు. సో వికారాబాద్ వచ్చిన స్టూడెంట్ 450 కదా. సో ఇతనికి అంతే, ఇంకా అంతే. గవర్నమెంట్ మహేశ్వరం వరకు హార్డ్గా వెళ్ళొచ్చు, అంతకంటే ఎక్కువైతే వెళ్ళదు. నెక్స్ట్ ఇంకా కిందికి వచ్చినట్లయితే నిర్మల్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజ్ నిర్మల్ 444. ఇతడికి ఇక్కడి వరకు ఛాన్సే ఉంటుంది. వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగాం, మెదక్ ఈ కాలేజీలన్నీ ఛాన్స్ ఉంటుంది. 444 అంటే 450, 454 ఇక్కడ వరకు ఛాన్స్. యాదాద్రి, కామారెడ్డి. సో ఈ లిస్ట్లో చూసుకోండి మీరు, మీ పైన 6 to 10 మార్క్స్. 6 మార్క్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఛాన్స్లు, 10 మార్క్స్ అయితే కొంచెం తక్కువ ఛాన్స్ అనమాట. సో ఇలా కిందికి మీరు వచ్చేసినట్లయితే ప్రతి కాలేజ్ అదేవిధంగా. కొడంగల్ వచ్చిందనుకోండి, కొడంగల్ 440. సో ఈ కాలేజీలన్నీ ఛాన్సే. ఇంకా కిందికి వచ్చే వరకు మీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇవన్నీ ఒకటే టైప్ కాలేజీలు కాబట్టి నర్సంపేట, కొడంగల్ వచ్చిన అందరికీ ఇవన్నీ అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 440 నుంచి వచ్చిన స్టూడెంట్ గద్వాల్ వరకు వెళ్ళొచ్చు, మంచిర్యాల గవర్నమెంట్ కాలేజ్ మెదక్ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లీస్ట్కి వచ్చే వరకు మీకు ప్రైవేట్ వచ్చింది అనుకుందాం. ప్రైవేట్ వస్తే మాకు గవర్నమెంట్ వస్తుందా అనేది ఇంకో క్వశ్చన్ నేను ఫేస్ చేసేటి. సో ఇక్కడ మీకు ప్రైవేట్లో ఒక 436 మార్క్స్తోనే కాలేజ్ వచ్చింది. మరి మీకు గవర్నమెంట్ వస్తుందా పట్నం చేవెళ్ళ నుంచి అంటే 436 నుంచి 51, 439 కూడా ఉంది ఇక్కడ సిఎంఆర్. అండ్ గౌట్ కొడంగల్ రావచ్చు గవర్నమెంట్ అంటే. తర్వాత గౌట్ ములుగు రావచ్చు. ఓకే, సో మీ మార్కులకి ఒక 10 మార్క్స్ చూసుకోండి. ఇక్కడ నుంచి 446 రేంజ్లో ఉన్న మార్క్స్ గద్వాల్, నిర్మల్ ఇవన్నీ రావచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది మరి అంటే, సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఓపెన్కి ఒక 410 ఎక్స్పెక్టింగ్. సెకండ్ రౌండ్కి 410 అయితే ఎక్స్పెక్టింగ్. సో మీరు చెప్పారు మరి మాకు ఎందుకు రాలేదు అంటే, సో కౌన్సిలింగ్ ఒక్కొక్కసారి యూనివర్సిటీ వాళ్ళు కొన్ని నింపేస్తారు, ఈ ఎంఆర్స్ల వల్ల కొన్ని ఆగుతాయి, అది మనం మార్చలేం. ఇంకా మనమే చెప్పేస్తే కౌన్సిలింగ్ ఎందుకు, ఎవరినైనా పిలిచి మీకు ఎక్కడెక్కడ సీట్లు చెప్పండి మేము వెళ్ళిపోతామని అనొచ్చు. సో మీరు అర్థం చేసుకోవాలన్నట్టు మెయిన్గా. అండ్ మ్యాటర్నీలో అయితే నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద టైప్ చేయించాలి. ఇది లాస్ట్ రౌండ్ వరకైనా నిజం ఉంటుంది. సో ఈ రౌండ్ నోటరీ చేయించాలి, లాయర్ తోని అలా వాళ్ళు స్టాంప్ చేసి సైన్ చేస్తారు, స్టాంప్ చేసి అండ్ నోటరీ అండ్ ఒక వాళ్ళ దగ్గర రకరకాల సిచువేషన్ నోటరీ చేయించడం అనేది దీనికి పైన మెన్షన్ చేస్తారు. ఓవరాల్ గా మీరు లాస్ట్ రౌండ్ వరకు అయితే నోటరీ లాయర్ తోని నోటరీ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. సేమ్ ప్లేస్ లో మీరు చూస్తున్నారు కదా, అలా నోటరీ అయితే దీన్ని చేయించాలి. ఓపెన్ ఛాన్స్ ఉంది 410 మార్కులు. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే బీసీఏ. సో బీసీఏ కూడా చాలా ఎక్కువనే కట్ అయినట్టు ఉంది, 454, 354. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మీరు చూడండి, ఇక్కడ గాంధీ,
ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎందుకుందంటే ఇంక ఇదే ఫైనల్ డెస్టినేషన్ అందరికీ. వీటన్నిటిలో నుంచి అందులో వెళ్ళి పడ్డారు ఎంఆర్సీలో. ఇందులో లేవు ఇంకా ఫినిష్. సో మీకు ఇంకా ఛాన్స్ అంతా కూడా ఉస్మానియా వరకే ఎక్కువ ఛాన్స్. ఇక్కడికి చాలా రేర్ ఇంకా గాంధీకి. సో మీరు చూస్తే బీసీఏలో 432 వచ్చిన స్టూడెంట్ ఇంకా బీసీఏలో తక్కువ ఉంటారు కాబట్టి ఇతనికి కాకతీయ ఛాన్సే, హైదరాబాదు ఈఎస్ఐ ఛాన్సే. నెక్స్ట్ ఇంకా కిందికి వచ్చే కొద్దీ మీరు చూడొచ్చు ఇక్కడ 419 వచ్చిన స్టూడెంట్కి 427 వరకు ఛాన్సే. బీసీఏలో కాస్త ఎక్కువగా అప్గ్రేడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, బీసీఏలో. నెక్స్ట్ ఇంకా మీకు కరీంనగర్ వచ్చింది. ఎక్కడి వరకు ఛాన్స్ 391 అంటే ఇక్కడ 401 కుత్బుల్లాపూర్ అండ్ ఈవెన్ ఇక్కడి వరకు కూడా ఛాన్స్. సో మనం బీసీఏలో ఒక 10 మార్క్స్ రేంజ్ అయితే మీరు చూసుకోవచ్చు, 10 to 12 బీసీఏలో. సో ఈ కాలేజీలన్నీ మీరు చూడండి ఎంత కట్ ఆఫ్ ఉన్నాయని చెప్పి. అండ్ నెక్స్ట్ మీకు ప్రైవేట్ వచ్చింది బీసీఏలో, మరి మాకు గవర్నమెంట్ వస్తుందా అని కూడా మీకు అనిపించినట్లయితే చూద్దాం ఒకసారి. ప్రైవేట్ వచ్చిందంటే మీకు పోనీ మీకు చివరి నోవాలో మీకు దొరికింది, మరి మాకు గవర్నమెంట్ వస్తుందా అంటే 450 354కి వచ్చింది కదా, మీకు ఇవన్నీ ప్రైవేటే, ఇంకా ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉంది కానీ ప్రైవేట్ నుంచి ప్రైవేట్. 354 అంటే నెక్స్ట్ గవర్నమెంట్ కొడంగల్ 367 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కాలేజీలు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ అంటే మీకు వచ్చే ఛాన్స్ ఉన్న గవర్నమెంట్ కాలేజీలు ములుగు వరకు వస్తుంది. ఓకే, సో అలా అనమాట. ఒక 10 to 12 బీసీఏ చూసుకోండి, మీకు వచ్చే ఫైనల్ కట్ ఆఫ్ 344 అరౌండ్ ఉండొచ్చు. సో ఇలా చెప్పామని ఎగ్జాక్ట్గా మీరు మెజర్ చేసినట్టు మళ్ళీ ఇక్కడికే రాలేదు, సెకండ్ రౌండ్లోనే అడగొద్దు. లాస్ట్ రౌండ్ వరకు చూసి 344 అయితే వచ్చే ఛాన్స్ ఉంది చివరి వరకు. ఓకేనా? సో ఈ విధంగా అయితే బీసీఏకి సంబంధించిన కాలేజెస్ మీరు అని చూసుకోవచ్చు. మీరు అప్గ్రేడేషన్ మీకు పైన ఉన్న మార్క్స్ చూసుకోండి. అందుకే నేను క్లియర్గా చూపిస్తున్నాను. పైన ఉన్న మార్క్స్ చూసుకోండి, 12 వరకు ఛాన్స్ ఉంటుంది బీసీఏ అయితే. అండ్ బీసీబీ చూద్దాం. బీసీబీలో మెరిట్ ర్యాంక్. సో మీకు ఎక్కడైనా కూడా గాంధీ టాప్లో ఉంటుంది అండ్ కింద చాలా గ్యాప్ ఉంటుంది. గాంధీలో నింపేసుకున్నారు మొత్తం. అంటే ఇక్కడ అందరి డెస్టినేషన్ అదే కాబట్టి అక్కడ పెట్టారు. ఫస్ట్ గాంధీ కాబట్టి ఎక్కడెక్కడ ఓపెన్లో వచ్చిన వారు కూడా రిజర్వేషన్లో గాంధీకి వెళ్ళిపోయారు. మెయిన్గా ఈ 4 కాలేజెస్ నుంచే గాంధీలోకి ఎంఆర్సీలు వెళ్ళిపోయి ఉంటారు. సో ఈ కాలేజీలో కొన్ని సీట్లు ఉంటాయి, గాంధీలో తక్కువ సీట్లు ఉంటాయి. ఉస్మానియా 520. ఓకే, అండ్ ఈఎస్ఐ నుంచి ఉస్మానియా వెళ్ళడం చాలా ఈజీ అప్గ్రేడేషన్లో. కాకతీయ నుంచి ఈఎస్ఐ రావడం ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ అపోలో నుంచి అండ్ నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట నుంచి మీరు వెళ్ళొచ్చు, ఇక్కడి వరకు వెళ్ళొచ్చు. సిద్దిపేట ఎక్కువ ఉంది, ఇది పైన ఉంది. సో మీరు నిజామాబాద్ వరకు వెళ్ళొచ్చు సిద్దిపేట నుంచి. 479 నుంచి కొంచెం పైన ఒక 3-4 కాలేజెస్ మాత్రం ఛాన్స్ ఉంది. ఓకే, సో మీరు బీసీబీలో చూడాలనుకుంటే డెఫినెట్గా ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. కొన్ని ఏమో 8 మార్క్స్ రేంజ్లో వస్తాయి, కొన్ని 10 మార్క్స్ ఉన్నాయి కూడా వస్తాయి. ఎందుకంటే ఈ ప్రయారిటీ లిస్టు మనకు ఈ 10,000 మంది ఎలా పెడతారో అందరికీ చూస్తే చెప్పొచ్చు, కానీ అది సిస్టమే సరిగా చూడలేదు. మనుషులు చూడాలంటే ఇంకా కష్టం. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పడమే. ఒక 10 మార్క్స్ రేంజ్ చూసుకోవచ్చు బీసీబీకి. 10 మార్క్స్ రేంజ్లో అయితే మీకు ఛాన్స్ ఉంటుంది బీసీబీ. సో 448 నుంచి ఇవన్నీ కాలేజీలు మీకు ఛాన్స్ అయితే ఉంది. 448 నుంచి మొయినాబాద్ వచ్చింది అనుకోండి, అదనమాట. సో నెక్స్ట్ ఇంకో కాలేజ్ గవర్నమెంట్ రాజన్న సిరిసిల్ల వస్తే 438 నుంచి ఇక్కడి వరకు యాదాద్రి వరకు ఛాన్స్ ఉంటుంది. యాదాద్రి వరకు 10 to 12 బీసీబీ చూసుకోండి, 10 to 12 మార్క్స్. అవన్నీ కూడా మీకు ఇంకా పైన రావాక డెఫినెట్గా. అంటే ఇది మనం చెప్పిందే వేదం కాదు, కౌన్సిలింగ్లో ఏదైనా జరగవచ్చు. అందుకే ఆర్డర్ అయితే కరెక్ట్ పెట్టుకోండి. కౌన్సిలింగ్లో ఏదైనా జరగవచ్చు. మెంటర్షిప్ కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి, మీకు బెటర్గా నేను చెప్తాను. సో ఇదే చెప్తాను అక్కడ కూడా, కాకుంటే ఇంకా మీకు లిస్ట్ కూడా ఇస్తాను. సో ఈ విధంగా అయితే మీకు ఈ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కిందికి వచ్చి ప్రైవేట్లో వచ్చిందంటారు. సో ప్రైవేట్ నుంచి పైకి వస్తుందా అంటే ఇదంతా ఆర్డర్ అనమాట, వచ్చినాడు మీ పైన ఉన్న స్టెప్స్ అన్నమాట ఇవి. సో ఈ స్టెప్స్ని మీరు ఎంతవరకు ఎక్కుతారు అనేదే ఇప్పుడు అప్గ్రేడేషన్. సో ఇక్కడ ఆగిపోయారు. ఇంకా పైన ఉన్న కాలేజీలు అన్నిటికీ మీరు వెళ్దాం అనుకున్నట్లే ఇప్పుడు సెకండ్ రౌండ్లో పెట్టాలనుకుంటే ఆప్షన్స్ కావాల్సినవి మాత్రమే పెట్టండి. ఓకే, అలా. మరి బీసీబీలో ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కు అంటే వస్తుందా లేదా అంటే మనం చూద్దాం. టీఆర్ఆర్ ఏమో చివరి లిస్ట్, టీఆర్ఆర్ నోవానే 421. ఆ తర్వాత ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంది, 430 వరకు ఉంది. సో కొడంగల్ వస్తుంది అండ్ ములుగు, జనగాం ఇవి రావచ్చు. ఓకేనా? సో రావచ్చు, ఎందుకంటే ఇందులో చాలా సీట్లు ఉన్నాయి. బీసీబీలో చాలా 400 దాకా సీట్స్ ఉన్నాయి కాబట్టి
కట్ ఆఫ్ బీసీబీ 395 ఎక్స్పెక్టెడ్. 395 రేంజ్లో ఉంది. నాకు 395 ఉన్నాయి నాకు వస్తుందా, 394 ఉన్నాయి నాకు వస్తుందా అంటే ఇది కౌన్సిలింగ్ మిషనే చాలా తికమక ఉంటుంది. మనుషులు ఎలా వచ్చే అవకాశం ఉంది లేదు అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి చాలా చాలా బార్డర్లో ఉన్న మార్క్స్ అన్నమాట. 396 కూడా మీరు కౌన్సిలింగ్ అయితేనే తెలుస్తుంది. ఇక్కడ వరకు అయితే వస్తుంది. 397 మరి మీరు చెప్పారు మాకు రౌండ్ అయింది నాకు ఎందుకు రాలే అని నేను చెప్పే కదా, చివరి రౌండ్ వరకు చూడాలి. ఓకేనా? మీ మంచి కోసం మేము ఏదో ఒకటి చెప్తాం. సో మీరు దాన్ని గట్టిగా పట్టుకొని నాకు మరి మీరు చెప్పారు అలా కాదు. సో మీకు ఏంటంటే ఇక్కడ వరకు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఎంతో వర్క్ చేసి నేనైనా ఎవరైనా చెప్తూ ఉంటారు. మీరు అందులో నుంచి ఏంటంటే ఒక పాజిటివిటీని మాత్రం తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? సో అదన్నమాట. ఇంతవరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ బీసీబీ నుంచి బీసీసీ చూద్దాం. బీసీసీ అయితే ఇక్కడ కూడా గాంధీ వీళ్ళకి ఎంత కట్ అయింది 496. చూసారా గ్యాప్ ఎందుకు ఎక్కువ ఉందంటే వెళ్ళిపోయారు ఎంఆర్సీలు. ఇక్కడి వరకు ఓపెన్లో అలాట్ అయిన వాళ్ళంతా వాళ్ళ రిజర్వేషన్ రన్ అయినప్పుడు, అంటే ఓపెన్ ఎప్పుడు అలాట్ అయింది, రిజర్వేషన్ ఎప్పుడు అలాట్ అయింది అని మీకు డౌట్ రావచ్చు. ఒకటే రోజు అవుతుంది అదంతా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే రిలీజ్ చేశారు. సో ఓపెన్ రన్ అయినప్పుడు ఇక్కడ వచ్చిన వివిధ ర్యాంకుల స్టూడెంట్స్ అంతా, క్యాస్ట్ల స్టూడెంట్ అంతా రిజర్వేషన్ వాడుకొని అక్కడికి వెళ్ళారు. వాటిని ఎంఆర్సీలు అంటారు. అందుకే ఇప్పుడు ఇందులో ఖాళీ ఉంది. గవర్నమెంట్ ఏం సీట్లను ఆపలేదు, ఎంఆర్సీల వల్ల మిగిలిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు ఈఎస్ఐ వీటి నుంచి అందరి నుంచి గాంధీకి వెళ్ళారు. అందుకే మీకు 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది గాంధీకుని వీటికి. ఎందుకంటే ఇది నిండిపోయింది మొత్తం, వీళ్ళే వెళ్ళి అందులో మొత్తం సెట్ అయ్యారు. సో వీటిలో ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, గాంధీ ఎక్స్పెక్ట్ చేసేవారికి కొద్దిగా కష్టం లోకల్లో మళ్ళీ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ కూడా ఉంటారు గాంధీలో కొందరు సీట్ వచ్చి, ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియాలో వెళ్ళి ఉంటారు. నాట్ రిపోర్టెడ్ అనేది చాలా మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ కాకతీయ, సూర్యాపేట, సిద్దిపేట వచ్చింది. మీకు ఎక్కడ దాకా అప్గ్రేడ్ కావచ్చు. బీసీసీ అయితే మీరు 15 మార్క్స్ వరకు చూసుకోవచ్చు అప్గ్రేడేషన్. 15 to 20 మార్క్స్ రేంజ్లో ఉన్నాయి కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. 15 to 20 మార్క్స్ రేంజ్ బీసీసీకి మీరు చూసుకోవాల్సిన రేంజ్. సో ఇక్కడ మనం చూస్తే మహబాద్ వచ్చింది. ఈ మహబాద్ నుంచి ఇక్కడి వరకు నిజామాబాద్, ఉస్మానియా ఇదంతా కూడా ఛాన్స్ ఉంటుంది బీసీసీలో. బీసీసీలో స్టూడెంట్స్ తక్కువ ఉందే మనకు 68, 54 ఆల్రెడీ వచ్చేసింది. సో వీళ్ళకి ప్రతి కాలేజీలో కూడా సీట్లు ఉండవు. ఆల్మోస్ట్ ఎన్ని కాలేజీలు వచ్చింది 36, 44, 46 కాలేజీలో వచ్చింది. సో మీకు ఇక్కడ మరి గవర్నమెంట్లో రావాలి, ప్రైవేట్లో వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీఆర్ఆర్లో వచ్చింది అనుకుందాం 364, గవర్నమెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ 371 దగ్గర ఉంది. ఈజీగా వచ్చేస్తుంది. కింది కాలేజ్ వచ్చినా కూడా టీఆర్ఆర్ వచ్చిన వాళ్ళకు కూడా మీరు గవర్నమెంట్ వచ్చేస్తుందంటే మీరు పెట్టుకునే దాన్ని బట్టి, పైన అన్ని గవర్నమెంట్ పెట్టుకోండి, గవర్నమెంట్ కావాలన్నవారు, అప్పుడు మాత్రం వస్తుంది. బీసీసీ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు మనం రీసెంట్గా చూసిన వాటిని బట్టి 345 అరౌండ్ ఉంటుంది. ఓకేనా? సో ఇది బాండ్ పేపర్ మీద రాయడం కాదు, బండగుద్ది చెప్పడం కాదు, మనం చేసిన క్యాలిక్యులేషన్. కొంచెం తగ్గవచ్చు, కొంచెం పెరగవచ్చు. సో ఇదైతే ఒక మార్క్ అన్నమాట. ఓకేనా? సో తక్కువ ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ కాకండి, ఎక్కువ ఉన్న వాళ్ళు పొంగిపోకండి. అది నేను చెప్పాలనుకుంది. నెక్స్ట్ బీసీడీ చూద్దాం. బీసీడీ కూడా మీరు యాస్టీస్ ప్రతి చోట చూడండి, ఇక్కడ 18 మార్క్స్ డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ దాకా ఓపెన్లో కొట్టిన బీసీడీ వాళ్ళు బీసీడీ రన్ అయినప్పుడు అక్కడికి వెళ్ళారు. మరి బీసీడీ సీట్లనే వాడుకున్నారు కాబట్టి ఈ ఓపెన్ సీట్లు బీసీడీకి ఇస్తారు వీళ్ళకి. ఓకే, సో అదే ఎంఆర్సీ మనం చెప్పుకున్న కాన్సెప్ట్. సో వీళ్ళకి మరి గాంధీ అప్గ్రేడేషన్ అంటే వాళ్ళు ఆల్ ఇండియా నాట్ రిపోర్టెడ్ ఎవరైనా ఉంటే, ఇంకా నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉంటే వస్తుంది. ఈఎస్ఐ ఓకే, ఈఎస్ఐకి ఈజీగా ఈఎస్ఐ నుంచి ఉస్మానియా వస్తుంది. కాకతీయ నుంచి ఈఎస్ఐ రావచ్చు మీకు. నిజామాబాద్ నుంచి కాకతీయ ఈజీగా వస్తుంది, అండ్ ఉస్మానియా కూడా రావచ్చు, బీసీడీ కదా. ఓకే, సో ఈ విధంగా సిద్దిపేట నుంచి మీకు హైదరాబాద్ వస్తుంది, అపోలో వస్తుంది, నిజామాబాద్, సిద్దిపేట నుంచి నిజామాబాద్ 15 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో కొన్ని సాధ్యమే 15 మార్క్స్ వరకు, కొన్ని కావు. ఓకే, సో ఇంకా మీ పైన ఉన్న 2 స్టెప్స్ అయితే మీకు ఛాన్స్ ఉందనుకోండి ఎప్పుడైనా అప్గ్రేడేషన్లో. సూర్యాపేట, సో అన్నీ పెట్టకండి అప్గ్రేడేషన్లో. మీరు వెళ్తా అనుకున్న కాలేజు ఒక్కటైనా సరే, రెండైనా సరే అవే పెట్టండి. మళ్ళీ నేను పాత కాలేజీకి వెళ్తా, నేను మిస్ అయినా, నేను తప్పు చేశాను మీరు బాధపడితే యూజ్ ఉండదు. ఓకే, కావాలనుకున్నది మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ రామగుండం వచ్చింది అనుకుందాం. సిమ్స్ రామగుండం. ఇది నేను పదే ఎందుకు చెప్తానంటే మా వాళ్ళు చదువుతున్నారు ఇక్కడ. సిమ్స్ రామగుండం వచ్చిందంటే 461 నుంచి 477 వరకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంత దూరం కాకపోయినా 470 వరకైనా ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంకా ప్రయారిటీ లిస్టులను బట్టి.
మహేశ్వరం అండ్ నార్కట్పల్లి, ఇవన్నీ ఇంకా పైన చూడండి 10 మార్క్స్ రేంజ్లో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతి కాలేజీ ఇలా చూసుకోండి మీరు. మరి ప్రైవేట్లో బీసీడీలో వచ్చింది, మాకు గవర్నమెంట్ వస్తుందా అంటే అరుంధతి వచ్చింది అనుకుందాం 430 పైన గవర్నమెంట్, 435 కొడంగల్ ఉంది, తర్వాత అన్ని 430 ఇన్ని కాలేజీలు, ఇంకా కింది కాలేజీలు వచ్చిన వారికి అప్గ్రేడేషన్ పండుగ జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ తక్కువ మార్కులతోనే అన్ని కాలేజీలు ఉంటుంది కాబట్టి మీరు పండుగ చేసుకోవచ్చు. ఇక్కడ 435 నుంచి భూపాలపల్లి ఉంది, 435 నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఎంత దూరం అంటే అంత దూరం అప్గ్రేడేషన్ అవుతుంది కింది కాలేజీలు. ఒకవేళ ఇక్కడ మీకు సంగారెడ్డి వచ్చింది అనుకుందాం, మీకు ఎక్కడ జయశంకర్ భూపాలపల్లి దాటి ఇవన్నీ కూడా ఛాన్సెస్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ కింది కాలేజీలో అప్గ్రేడేషన్ యొక్క బెస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూసేది అసలు ఏ క్యాస్ట్ చూస్తూ అది మర్చిపోయినాం, బీసీడీ. సో బీసీడీలో మనకు కిందికి వచ్చినాక తర్వాత మనకు నోవాలే వచ్చింది అనుకుందాం. బీసీడీ గవర్నమెంట్ వస్తుందా, 428 నుంచి పైన చూస్తే మీకు 435 ఈజీగా వస్తుంది గవర్నమెంట్. అంటే లీస్ట్ ప్రైవేట్ వచ్చిన స్టూడెంట్ కూడా మనకు లీస్ట్ గౌట్ కాలేజ్ కొడంగల్ ఈ ఇయరే వచ్చింది కాబట్టి కింద ఉంది, అది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మరి బీసీడీలో మనకి ఎంత కట్ ఆఫ్ అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఒక 405 అనేది ఒక మార్క్, ఈ మార్క్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కిందికి కొంచెం తగ్గొచ్చు, పైన పెరగవచ్చు. ఇక కౌన్సిలింగ్ అనేది మనం ఎవరైనా గెస్ట్ చేయలేము, నేను చెప్పా కదా, గెస్ట్ చేయొచ్చు, కానీ ఆ రేంజ్ మనకు ఒక అటు ఇటుగా కాస్త గ్యాప్ అయితే చూసుకోవాలి డెఫినెట్గా. 405 వరకు ఉన్న వాళ్ళంతా హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీఈ చూసినట్లయితే 435, 535 నుంచి ఓకే ఉస్మానియా గాంధీ 7 మార్క్స్ డిఫరెన్స్ ఉంది బీసీఈలో. బీసీఈ కూడా సీట్లు ఉన్నాయి కొంచెం, కాబట్టి వీళ్ళకి 480 నుంచి ఓ 10 మార్క్స్ రేంజ్ చూసుకోండి. 10 మార్క్స్ పైన ఉన్నవన్నీ కూడా కొంచెం ఛాన్స్ ఉన్నట్లే అప్గ్రేడేషన్లో. మీరు 10 మార్క్స్ అన్నారు కదా, నాకు 10 మార్క్ ఉన్న కాలేజ్ రాలేదు అని అలా అడగొద్దు. ఎందుకంటే మనం చెప్పేది ఏంటంటే ఎక్కువ పాసిబిలిటీస్ని, మిగతా వాళ్ళ ప్రియారిటీ లిస్ట్ని బట్టి అది తగ్గొచ్చు పెరగవచ్చు, కానీ జరిగే పాసిబిలిటీని మనం చెప్పేది మీ మంచి కోసం. సో మీకు అర్థం కావడానికి దాన్ని పట్టుకొని మీరు 10 మార్క్స్ అని అనేసారు, మాకు రాలే, మీరు చెప్పండి అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్లు అప్పుడప్పుడు ఫేస్ చేసాయి కాబట్టి నేను చెప్తున్నాను. మీ మంచి కోసం మీకోసమే చెప్పేది, ఓకేనా. సో మీకు ఇవన్నీ చేసి మనం చేయించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి, మీకోసమే కదా. నెక్స్ట్ బాచ్పల్లి గవర్నమెంట్ గౌటు మహేశ్వర 455 నుంచి పుష్కలమైన ఛాన్సెస్, 455 నుంచి మీకు ఇక్కడి వరకు ఛాన్సెసే. ఈ కాలేజెస్ అన్నీ 10 మార్క్స్ ఉన్న రేంజ్ చూసుకోండి, 10 to 15 రేంజ్లో మీకు అప్గ్రేడేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. బీసీఈ చూడండి ఈ కాలేజీలన్నీ. సో బీసీఈ మీకు గవర్నమెంట్ ప్రైవేట్ వచ్చింది అనుకుందాం. బీసీఈ కింది కాలేజీలు అయితే ఇంకా మీకు చాలా ఒకటి ఏంటంటే అప్గ్రేడేషన్ చాలా అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింది కాలేజీలో మీకు గవర్నమెంట్ వచ్చింది నర్సంపేట, ఇంకా మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, మీకు ఎన్ని కాలేజీలు ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి. నర్సంపేట వెళ్ళిపోతే ములుగు, ఆసిఫాబాద్, చేవెళ్ళ, భూపాలపల్లి, కొడంగల్, మహబాద్, గద్వాల్, నిర్మల్. సో ఇవన్నీ ఛాన్సే మీకు. నిర్మల తర్వాత సిరిసిల్ల, నారాయణపేట, యాదాద్రి, ఓకే ఇవన్నీ దగ్గర ఉన్నాయి మొత్తం. ఇవన్నీ మీకు బెస్ట్ ఛాన్స్. సో మీరు అర్థం చేసుకోండి ఈ ప్రాసెస్ని అంతే. నెక్స్ట్ బీసీఈ 57 అయిపోయింది. నెక్స్ట్ బీసీఈలో కట్ ఆఫ్ చూద్దాం. బీసీఈ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది మరి అని చూస్తే బీసీఈలో మీకు దాదాపు 400 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది, 400 అరౌండ్. సో ఇది మనం చెప్పగానే మీరు బాధపడ్డా సంతోషపడ్డా ఆడ జరిగేది అయితే జరగకమానదు. 400 ఎలా ఇంకా తగ్గుతుందేమో అని మీరు అనుకోండి పాజిటివ్గా, నో ప్రాబ్లం. పైన తగ్గొచ్చు, కొంచెం పెరగవచ్చు, ఓకేనా. సో మన ఎమోషన్ని బట్టి కౌన్సిలింగ్ అయితే జరగదు. కౌన్సిలింగ్ అనేది దాని ప్రకారం అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. 400 వరకు ఉన్న స్టూడెంట్స్ అయితే బెస్ట్ ఛాన్స్ అయితే ఉంది, ఓకే. నెక్స్ట్ SC1, ఇంకా SC1లో ఉన్నది లేదు, వీళ్ళకి ఏం లేదు, అందరికీ అప్గ్రేడేషన్ పెట్టుకుంటే అప్గ్రేడ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే వీళ్ళందరికీ సీట్ వచ్చేస్తుంది. 293 వచ్చింది, 126, 113 కూడా వస్తుంది. ఇంక ఇలా 12 సీట్స్ మిగిలిపోతున్నాయి. అవి SC2కి అడ్వాంటేజ్. SC2 చూడండి ఇక్కడ. నెక్స్ట్ SC2 474, 450, 18 మార్క్స్ డిఫరెన్స్. అంటే SC2లో ఇక్కడ ఓపెన్లో కొట్టిన వాళ్ళంతా రిజర్వేషన్ రన్ అయినప్పుడు అందులోకి వెళ్ళి జాయిన్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ SC2 ఖాళీ ఉంటాయి అన్నమాట. ప్రతి కాలేజీలో ఇలానే
నెక్స్ట్ మీకు అప్గ్రేడేషన్ కావాలంటే SC2లో ఓ 10 మార్క్స్ రేంజ్ చూసుకోండి. సో 429 నుంచి 442 కూడా కావచ్చు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ కాలేజీకి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కాలేజీకి అయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా. సో ఇంకా కిందికి వచ్చే కొద్దీ ఆ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి కింది కాలేజెస్ వచ్చే వారికి అందరికీ. సో మీరు ఇక్కడ చూడండి, మీరు ప్రైవేట్ వచ్చింది అనుకుందాం, మా గవర్నమెంట్ వస్తుందా అంటే ఇప్పుడు మీకు లీస్టే వచ్చింది అనుకుందాం, పట్నం 365. మా నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కడ కట్ అయింది, ప్రైవేట్ గవర్నమెంట్ 382, 365 నుంచి 382 వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది చాలా సీట్లు ఇక్కడ ఖాళీ ఉంటాయి అన్నమాట. అప్గ్రేడేషన్లు బాగా అవుతాయి కింద అప్గ్రేడేషన్లు బాగా అవుతాయి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. పైన ఏమో 1-2 ఉంటాయి కాబట్టి అది మనకు ఎంఆర్సీ అయితే క్రియేట్ కావు. ఎంఆర్సీలు అయినవన్నీ కూడా ఈ కాలేజీలే, కింది కాలేజీలు, వీటిలోనే బాగా వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఇది మీరు చూసుకోవాల్సిన 10 to 12 మార్క్స్ రేంజ్. ప్రైవేట్లో మీకు ఒకవేళ మహేశ్వరం మెదక్ వస్తే 367 వస్తే గవర్నమెంట్ కాలేజ్ 382 ఛాన్స్ ఉంటుంది. సో మమత ఖమ్మం వీళ్ళందరికైతే ఈజీగా వస్తుంది. గవర్నమెంటే కావాలనుకుంటే వీళ్ళందరికీ ఈజీగా వస్తుంది. ఓకే, 382 అంటే ఈ 370 వరకు ఉన్న వాళ్ళందరికీ ఈజీగా వచ్చేస్తుంది గవర్నమెంట్. ఆ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు మరి SC2 కట్ ఆఫ్ ఎంత అని చూస్తే SC2కి అయితే 350 అరౌండ్ 350 రేంజ్. ఓకే, 350 అని చెప్పగానే మనం ఇంకా టోటల్గా ఇది అనౌన్స్ చేసినట్లు కాదు. కౌన్సిలింగ్ రన్ అయితేనే ఏదైనా పర్ఫెక్ట్, ఎందుకంటే అదే అఫీషియల్. 350 వరకు వస్తుంది అనేది మన ఎక్స్పర్ట్స్ అంచనా మాత్రమే ఇది. ఓకే, కొంచెం అటు కొంచెం ఇటు కావచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట మ్యాటర్. ఎప్పుడైనా కూడా మీరు ఈ కట్ ఆఫ్స్ ఇవన్నీ చెప్పినప్పుడు ఎంతో ఆలోచించి ఎంతో వర్క్ చేసి చెప్తారు ఎవరైనా. ఓకే, కొందరు వర్క్ చేసి చెప్తారు, కొందరు కాపీ కొట్టి కూడా చెప్తారు కోర్స్. సో ఈ కట్ ఆఫ్ వెనుక చాలా అనాలిసిస్ ఉంటుంది. దాన్ని మీరు డౌట్ పడకండి, ఇది మా కోసం చెప్తున్నారు అనుకోండి అంతే మీరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే SC3. సో SC3లో గాంధీ సేమ్ ఇక్కడ కూడా వీళ్ళందరికీ ఓపెన్ లీవ్ వచ్చాయి అండ్ వాళ్ళ రిజర్వేషన్లో SC2లో ఒక్కొక్కరు వెళ్ళి ఇందులో జాయిన్ అయ్యారు. ఇది ఫిలప్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇందులో ఛాన్సెస్ ఉంటాయి. 10 మార్క్స్ రేంజ్ చూసుకోండి, 10 మార్క్స్ రేంజ్. గవర్నమెంట్ సూర్యాపేట వచ్చిన వారికి ఇక్కడి వరకు ఛాన్స్ ఉంటుంది, నిజామాబాద్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంక ఇక్కడ నుంచి మీరు చూస్తే ఫుల్గా ఛాన్సెస్. గౌట్ కుత్బుల్లాపూర్ వచ్చిన వారికి కరీంనగర్ ఉంటుంది, 18 అంటే ఇక్కడి వరకు సంగారెడ్డి వరకు ఛాన్స్ ఉంటుంది. 10 మార్క్స్ రేంజ్ చూసుకోండి, మెరిట్ ర్యాంక్ కాదు, మార్కులే ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఇంకా. అండ్ నెక్స్ట్ 325, 330, 319 ఇక్కడ వచ్చింది మీకు నిర్మల్ వచ్చింది అనుకుందాం, 391 పై వరకు ఛాన్సే, 401 వరకు ఛాన్సే. ఇక్కడ వరకు ఇక కిందికి వెళ్ళే కొద్దీ అప్గ్రేడేషన్ అయ్యే పర్సంటేజ్ పెరుగుతుంది. పైన టాప్ 10 కాలేజీలో అప్గ్రేడేషన్ అనేది కొంచెం తక్కువ, కింద వచ్చిన కాలేజ్లో అప్గ్రేడేషన్ అనేది బీభత్సంగా జరుగుతుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇంకా 20 కాలేజ్ నుంచి దాదాపు ఒక 25 కాలేజ్ నెంబర్ నుంచి 25 కూడా కాదు 20 నుంచి అప్గ్రేడేషన్లు అనేవి బీభత్సంగా జరుగుతాయి కింద ఉన్న కాలేజెస్ అన్నిటిలో. అండ్ SC3లో మరి ప్రైవేట్ వచ్చిన వారికి గవర్నమెంట్ వస్తుందంటే మహావీర్ 377 కదా, గవర్నమెంట్ ఎక్కడ ఉంది, గవర్నమెంట్ కొడంగల్ 387 వచ్చేస్తుంది. ఓకే, వస్తుంది. నెక్స్ట్ ST చూసినట్లయితే 3కి కట్ ఆఫ్ చూద్దాం ఒకసారి. SC3 కట్ ఆఫ్ SC3కి దాదాపుగా 371, 370 అరౌండ్, 372 అరౌండ్ అయితే ఉంటుంది SC2కి. ఓకే, అండ్ ST చూసినప్పుడు STలో 467 గాంధీ వచ్చింది, తర్వాత 461. అండ్ ఇక్కడ మీకు మహబూబ్ నగర్ వచ్చిన వారికి, మహబూబ్ నగర్ వచ్చిన స్టూడెంట్కి ఇవన్నీ అప్గ్రేడేషన్ ఛాన్స్ ఉన్నాయి. ఒక 15 దాకా చూసుకోండి, 15 మార్క్స్ STలో ప్రతి కాలేజ్. సో ఈ 10th కాలేజ్ నుంచి అప్గ్రేడేషన్ కింద ఉన్న వాటికి బాగా అవుతుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గౌట్ ఖమ్మం వచ్చింది, గౌట్ ఖమ్మం ఎన్ని మార్కులకు వచ్చింది, 414, 424 వరకు ఛాన్సే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఛాన్సే ఉంటుంది, 28 కూడా కావచ్చు ఒక్కొక్కసారి. అక్కడ మనకు ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ని బట్టి ఉంటుంది. ఇంకా మీకు జగిత్యాల వచ్చింది అనుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మీకు జగిత్యాల అంటే ఇవన్నీ ఛాన్సే మొత్తం కంప్లీట్గా, ఇవన్నీ ఛాన్సే, కంప్లీట్ ఛాన్స్ ఇవన్నీ. ఓకే, సో 410 అంటే 417 వరకు ఛాన్సే, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ కింది కాలేజీలు అయితే అప్గ్రేడేషన్స్ బీభత్సంగా అవుతాయి. ఇక్కడ వచ్చింది ఒక స్టూడెంట్కి కొడంగల్,
కొత్త కాలేజీలో వచ్చింది నాకు ఎలా అంటే, మీరు ఖచ్చితంగా సెకండ్ రౌండ్లో ఎక్కడో పోయి పడతారు మీరు పెట్టుకుంటే. భూపాలపల్లి, నిర్మల్, మెదక్ ఇవన్నీ వస్తాయి మీకు. ఓకేనా. సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ రౌండ్లో. ఎస్టీలో కూడా సీట్లు ఉన్నాయి కాబట్టి. అండ్ కింద వచ్చిన 382 నాకు గవర్నమెంట్ వస్తుందా అంటే, 382 నుంచి గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఎక్కడ, గవర్నమెంట్ 398 ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఛాన్స్ అయితే ఉంటుంది. కింది కాలేజీలో కొంచెం ఎక్కువ అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రైవేట్ వచ్చిన స్టూడెంట్స్ కిందిది ఏమో కష్టమే, కానీ ఇంకా మనం ఒక 2-3 పైన ఉన్నవి అయితే అన్ని గవర్నమెంట్ వస్తాయి, ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది, 398 ఉంది కదా. 388 నుంచి ఇంకా వచ్చే 382 నుంచి కూడా రావచ్చు గవర్నమెంట్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ కట్ ఆఫ్ చూస్తే దాదాపు ఎస్టీకి 370 అరౌండే, 372 to 5. అండ్ మైనారిటీ కూడా మీకు 398 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. మైనారిటీలో కూడా కొన్ని సీట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇంకా మనం ఈడబ్ల్యూఎస్ ఎందుకు చెప్తలేమంటే, ఓపెన్ ఈడబ్ల్యూఎస్ సేమే, ఈడబ్ల్యూఎస్ ఎక్కువ ఉంటుంది, ఇంకా ఓపెన్ తక్కువ ఉంటుంది.